పెరటి కోళ్ళ పెంపకం. పెరటి కోళ్ళ అంటే పెరట్లో పెంచుకుంటారు కాబట్టి పెరటి కోళ్ళ పెంపకం అంతే. కానీ దీనికి వచ్చిన లాభాలు నిజంగా దేశంలో ఎవరికి రావు. సో మొట్టమొదటిసారిగా మనకుండే కోళ్ళు ఏంటంటే ఇదే అన్న, నాటుకోళ్ళు అంటారు. వీటి పేరు ఏంటంటే అస్సీలు అంటారు. అస్సీల్ వెరైటీ అంటారు. పందెం కాదు, ఏది ఉపయోగించినా అస్సీల్ వెరైటీ అంటారు. నాటుకోళ్ళు ఫస్ట్ వచ్చిన నాటుకోళ్ళు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వచ్చిన నాటుకోళ్ళు ఇది ఒక రకము. ఇంకొకటి ఏంటంటే ఇది కడక్నాథ్. ఇన్నేరా అన్న కడక్నాథ్ అని? ఇన్నేరా అందరూ? దీని రక్తము మాంసము నల్లగా ఉంటుంది. రక్తము మాంసం రెండు నల్లగా ఉంటాయి. వెరైటీ ఇది అసలు. ఇది మనకేంటంటే ఆరోగ్యపరంగా దీన్ని ఉపయోగిస్తారనమాట ఎక్కువగా. వచ్చేసి దీని గుడ్లు మటుకు అట్లే ఉండవు, మళ్ళా నాటుకోడి గుడ్లు లాగానే ఉంటాయి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు, నల్లగా ఉండదు. యూట్యూబ్లో ఒకడు పెట్టాడు, ఓ కోడుకు పెయింటింగ్ వేసి గుడ్డుకి ఇది కడక్నాథ్ గుడ్డు అని పెట్టాడు ఒకడు. పెడితే ఒరే నాటుకోడి గుడ్డు లాగానే ఉంటుందిరా మాకు తెలిసి కింద కామెంట్స్ భలే చేస్తారు మన వాళ్ళు. సో దీని మీరు మాంసం చూడండి ఎట్టుందో, చూసారా బిర్యానీ. కానీ కోడిపిల్ల, ఒక్కొక్క కోడిపిల్ల 300 రూపాయలనా, చిన్న కోడిపిల్ల. పెద్ద కోడికినైతే 1500. ఈ కోడి కోసము ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వాళ్ళు 3 సంవత్సరాలు కొట్లాడుకున్నారు. మా కోడి అంటే మా కోడి, మా కోడి అంటే మా కోడి అని. చివరికి మధ్యప్రదేశ్ వాళ్ళకి ఇచ్చేసింది సుప్రీంకోర్టు వరకు పోయారు ఈ కోడి కోసం. చూడండి వాడేం చేశాడంటే ఎంపీ కడక్నాథ్ అని ఒక యాప్ తయారు చేశాడు, సప్లై చేసేదానికి. వాడు స్పెషల్గా సప్లై చేస్తాడు అంతా అన్నమాట. చూడండి అంత ఫేమస్ కోడి. కానీ గుడ్లు మటుకు ఇట్లే ఉంటాయి నాటుయే. బిర్యానీ చూడండి నల్లగా, చాలా నల్లగా ఉంటుంది. మీకు వచ్చేసి ఇది చూడండి, స్కిన్ అవన్నీ తీసిన తర్వాత చూడండి. సో ఇప్పుడు రైతులు మీరేనా క్రాసింగులు అన్నీ చేసేది? మేమేం సైంటిస్టులు, మేము చదువుకొని కూడా మేము చేయలేమా క్రాసింగులని? ఆంధ్రప్రదేశ్ ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన కోడి ఇది. అంటే మాడిఫికేషన్ చేస్తారు వీళ్ళు, గుడ్లలో మాడిఫికేషన్ చేసి. దీన్ని వనరాజ అంటారు. నా కోడి గుడ్డగా ఉంటుంది, మాంసం ఎక్కువ వస్తుందని దాన్ని మాడిఫికేషన్ చేశారు. చేస్తే ఇది పొదగదు. అయితే పొదగడానికి మళ్ళీ నాటుకోడి తెచ్చుకోవాల్సిందే మీరు. అర్థమైంది అన్న? వనరాజ, గిరిరాజ ఇవి బుడ్డకోళ్ళు అంటారు. మాంసం ఎక్కువ వస్తుంది, తలకాయ నొప్పి ఏంటంటే పొదగదు, గుడ్లు పెడుతుంది, అన్నీ పెడుతుంది. కాకపోతే పొదగదు. అయితే ఇది కోడి మీరు మళ్ళీ మామూలుగా పొదగడానికి మళ్ళీ నాటుకోడి పెట్టుకోవాల్సిందే. కాకపోతే వెయిట్ ఎక్కువ వస్తాయి, కుక్కలకు బాగా దొరుకుతాయి, బలైపోతూ ఉంటాయి పల్లెల్లో. ఇదే పెద్ద డిసడ్వాంటేజ్ దీంతో. దీన్ని పెట్టుకునేసరికి మీరు కంచె గింజ కొద్దిగా సెటప్ బాగుండాలి. అయితే తర్వాత ఇది గ్రామప్రియ కోడి అంటారు దీని పేరున. సో అది ఇప్పుడు ఇది ఉందినా, ఇది ఏ రకం గుడ్డు పెడుతుంది? ఇది బ్రాయిలర్లే కోళ్ళు. మీరు దీంట్లో మీకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. మీకు కోడి గుడ్డు కలర్ ఏది వస్తుందో కోడిని బట్టి చెప్పేయచ్చు. మీకు చిన్న డిఫరెన్స్ ఏడగానే వస్తుంది చెప్పండి. చెవుల దగ్గర ఏం కానీ వస్తుందినా అది. సో ఈ తమ్మెలు ఉన్నాయి కదా చెవు, ఆ చెవు తమ్మె వచ్చేసి వైట్గా ఉందంటే వైట్ గుడ్డు వస్తుంది, ఎర్రగా ఉందంటే బ్రౌన్ కలర్ వస్తుంది. ఈ క్రాసింగ్లు ఎక్కువైపోయి ఏ గుడ్డు ఇదేందని చెప్పాలంటే కష్టంగా ఉంది. అందుకు ఇది ఇదో చూడండి, వైట్ ఇయర్ లోబ్ ఉందంటే వైట్ గుడ్డు వస్తుంది నా. ఇది రెడ్ ఉందంటే బ్రౌన్ వస్తుంది. దాదాపు రెడ్ ఉండేటివన్నీ బ్రౌన్ వస్తాయి గుడ్లు. మీరు ఈసారి గమనించండి కోళ్ళకు. సో ఇది వచ్చేసి మనకి ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒంగోలు తక్కువ లీటర్లు ఇస్తుంది, గిర్రా వచ్చేసి ఎక్కువ లీటర్లు ఇస్తుంది. ఎక్కువ గుడ్లు ఇచ్చే వాటికే పోతా ఉంటారు మనోళ్ళు. 360 రోజులు గుడ్డు పెట్టాలని. 360 రోజులు గుడ్డు పెట్టే నాటుకోడి ఇది. BV360 అంటారు నా దీని పేరు, BV360.
BV360 అంటారు ఈ రకము. మీకు 360 రోజు గుడ్డు పెడుతుంది. ఈ నాటుకోళ్ళు ఉన్నాయి కదా, అవి పెడితే మీకు 40-50 వస్తే ఎక్కువ మ్యాక్సిమం, అంటే అంతే కదనా. ఆ గిరిరాజా మాడిఫైడ్ అయితే అవి ఒక 70 గుడ్లు అయితే వస్తాయి. కానీ ఈ వెరైటీ వచ్చేసి మీకు 360 రోజులు గుడ్లు పెడుతుంది నాటుకోడి గుడ్లు. మీకు కావాలంటే, మీకు దొరకాలంటే సేలం ఎక్కువ దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు గుడ్లు ఇప్పుడు మీకు హ్యాచరీస్ కావాలంటే 1,00,000 గుడ్లు ఒకసారి సప్లై చేయమంటే సప్లై చేస్తారు. ఇట్లాంటి మిషన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఫామ్ దగ్గర ఇష్టం ఉండే వాళ్ళకి అయితే ఇది 100 కెపాసిటీ మినీ ఇంక్యుబేటర్స్ అంటన్నా. మీరు ఇప్పుడు ఒక కోడి కింద మ్యాక్సిమం పెడితే 20 గుడ్లు పెడతారన్నా. దాంట్లో ఈ బగిలి 10 వస్తే సూపర్. ఒక్కోసారి 15 మ్యాక్సిమం, అంటే 20 అయితే రావు, ఒక 5-6 మురిగిపోతాయి, అంతేనా. కానీ దీంతో ఒక్కసారి మీరు 100 గుడ్లు 100 పిల్లలు బయటకు వస్తాయి హ్యాపీగా. చిన్నది మినీ ఇంక్యుబేటర్ కైనా మీరు ఏర్పాటు చేసుకుంటే తక్కువ రేటే, మీకు 5,000-10,000 పడుతుంది. మీకు ఎక్కువ పిల్లలు ఒకేసారి వస్తాయి, అదనపు ఆదాయం బాగుంటుంది మీకు దీంట్లో. బ్రాయిలర్ కోడి దాదాపుగా ఇప్పటి నుంచి అయినా ఆపేసి అట్లీస్ట్ పిల్లలకైనా నాటుకోడి అలవాటు చేయండి దయచేసి. నేను కోరుకునేది అది ఒక్కటే. ఎందుకంటే మీరు చెప్తే నమ్మరు, ఆ మాంసంలో ఎన్ని రకాల అవశేషాలు ఉంటాయో అన్నీ ఉంటాయి. అంటే ఇంజెక్షన్స్ అవన్నీ బయటికి పోవు కదా అంత ఈజీగా, అందుకని నేను చెప్పేది. సో ఇవి పాతకాలము మీకు చూపించడానికి. సో ఇవంతా ఇప్పుడుండే షెడ్లు ఇవి. ఇది ఈసీ పౌల్ట్రీ ఫార్మ్స్. సో ఇది ఇట్లా ఉంటుంది. మీరు కూడా ఎంటర్ కారు చూడడానికి, డాక్టర్స్ కూడా ఎంట్రీ లేదు, వాళ్ళకు కూడా ఉండదు. ఓన్లీ వేసుకొని వాడు చూడాలంటే మొత్తం కప్పేసుకొని పోవాలి. మేము కంప్లీట్గా కవరేజ్ చేసుకొని మొత్తం బయట ఉంటుంది, మొత్తం క్లీన్ చేసుకొని కంప్లీట్గా లోపలికి ఎంట్రీ కావాలా, శానిటైజ్ చేసుకొని వెళ్ళాలి. అది వీటి ముఖ్య ఉద్దేశం. సో చూడండి లోపల ఎట్లా ఉంటుంది అనేది. మీకు సబ్సిడీ ఏం లేదు వీటికైతే. మనం పెట్టుకుంటే లాభాలు ఎక్కువ. మనము ఇది ప్లేస్ ఉండి ఒక 5 ఎకరాలు ఉండి ప్లేస్ ఏదైనా పెట్టుకుంటే మనకు మంచి లాభాలు. ఇది లేదు, ఆ ఎన్ఎల్ఎంలో కానీ అది లేదు. పెట్టచ్చేమో ఫ్యూచర్లో ఒకవేళ ఇంపార్టెన్స్ పెరిగితే, చెప్పలే. సరే, ఇప్పుడు ఈ కోళ్ళు మనం తీసుకున్నా కానీ హ్యాపీ, అంటే చికెన్ పరంగా నేను చెప్పేది, ఆరోగ్యపరంగా హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.